ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల వేడుకల్లో మీ అందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. Student of the year goes to Dr. Likita. Please welcome to the stage. First class ranking తో world's best medical university లోనే సీట్ సాధించిన లిఖితకి our heartful congratulations. మీదే ఇకపై లోకం వీక్షించేందుకు మగవల వీరంగం. శివంగివే శివంగివే తలవంచే జాతినికే నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ మొదలగా జారే జారే ధారే కంట మారి స్వేదం అయ్యేనంట అవలంటే ఊరుకోక శక్తి నివ్వని నీ భయముకి బదులు నీ. రే మామ ఏముందురా, దీన్ని ఎలాగైనా ఈరోజు ఏ హాయ్ లిఖిత, కంగ్రాచులేషన్స్, మంచి కాలేజీలో సీట్ కొట్టేశావు. మనకి ఈ రోజు పార్టీ ఇవ్వాల్సిందే. లేదు, నేను ఈ హ్యాపీ మూమెంట్ ని ఫస్ట్ మా అమ్మతో సెలబ్రేట్ చేసుకోవాలి. మనం ఇంకెప్పుడైనా ప్లాన్ చేద్దాంలే. అవన్నీ మాకు తెలీదు, ఈ రోజు పార్టీ కావాల్సింది అంతే. ఏమంటారు ఫ్రెండ్స్? అవునవును, పార్టీ 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 పార్టీ. ఏ అజయ్, ఏం చేస్తున్నావు? ఏ అజయ్, ఏం చేస్తున్నావు? జాన్, ఆర్ యు ఓకే? జాన్ ప్లీజ్, నాకు ఇవన్నీ నచ్చావు. హే, టైం అయింది, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు? పార్టీ చేయాలి కదా. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు, నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు. కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా, కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే చిటికల్లోనా. తీరదు నీ శోకం, మారదు ఈ లోకం, తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా. లిఖిత, వచ్చేసావా? త్వరగా కాళ్ళు కడుక్కురామ్మా, భోంచేద్దువు. అవును, ఏంటి ఈరోజు కాలేజ్ నుంచి ఇంత లేట్గా వచ్చి? లిఖిత లిఖిత ఏమైందమ్మా? ఈ అమ్మాయే కదా మన కాలేజీలో అవార్డు తీసుకుంది. అమ్మాయిది ఒక కొత్త వీడియో లీక్ అయింది, చూపిస్తాను పదా. భగవంతుడా, ఎంత అన్యాయం చేసావేంటయ్యా. మగువా నీ మనసుకు లేదా ఏ విలువా, మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా. అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. అమ్మా, నా కోసం నువ్వు చేసిన త్యాగాలు చాలమ్మా. ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, న్యాయం కోసం వాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఇక ఆపై. ఇక నేను నలుగురిలో తలెత్తుకొని ఈ సమాజంలో తిరగలేనమ్మా. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం నా చావే. నలుగురు నీ తోడ్లేకపోతేనే అమ్మని నేనున్నానుగా. నిన్ను నేను బ్రతికించుకుంటానమ్మా. చీకటి కమ్మిన నీ జీవితంలో మళ్ళీ వెలుగులు నింపుతా. తప్పు చేసిన వాళ్ళే తలెత్తుకుని తిరుగుతున్నప్పుడు ఏ తప్పు చెయ్యని నువ్వు మాత్రం ఎందుకు చావాలి? ఇది మన సమస్య మాత్రమే కాదు,
నీలాంటి నాలాంటి ప్రతి ఆడపిల్ల సమస్య న్యాయం కోసం నేను పోరాడతా. కేస్ నెంబర్ 229 ఐపీసీ సెక్షన్ 375 రేప్ కేస్. ప్రొసీడ్. యువర్ ఆనర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ భావన గారు అమాయకులైన నా క్లయింట్స్ పైన గ్యాంగ్ రేప్ అనే నింద మోపి సెక్షన్ 376 DA ఉరిశిక్ష వేయాలని కోరుతున్నారు. అది ఎలా సాధ్యం యువర్ ఆనర్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. గ్యాంగ్ రేప్ పుట్టి ఆరోపణ మాత్రమే కాదు, పచ్చి నిజం. యువర్ ఆనర్, మానభంగం జరిగిందని ఉట్టి ఆరోపణలు చేస్తే సరిపోదు. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు. ఒకవేళ నిజంగానే మానభంగం జరిగుంటే ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎంత మందితో జరిగింది, ఎన్నిసార్లు జరిగింది? అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్. ఆ రోజు నా క్లయింట్స్ అసలు ఊర్లోనే లేరు. యువర్ ఆనర్, మన డిఫెన్స్ లాయర్ గారు ఎంత కమ్ముడిపోయారో నాకు తెలియదు కానీ తన క్లయింట్స్ ని కాపాడుకోవడం కోసం ఎన్ని అబద్ధాలు ఆడ్డానికైనా సిద్ధమైపోయారు. ఒకసారి మీ టేబుల్ మీదున్న ఆ వీడియో క్లిప్ చూడండి యువర్ ఆనర్. ఆ రోజు అజయ్ ఫామ్ హౌస్ కి 500 మీటర్స్ రేడియస్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అది. ఇలాంటి వాళ్ళు ఆడదంటే ఉట్టి ఆనందాన్నిచ్చే యంత్రంలా చూస్తున్నారు. కానీ వాళ్ళకి జన్మనిచ్చిన తల్లి కూడా ఒక ఆడదే అన్న విషయం మర్చిపోతున్నారు యువర్ ఆనర్. ఇలాంటి కామ పిశాచుల్ని ఊరికే వదిలేస్తే ఇంకా ఎంతో మంది జీవితాలు నాశనమైపోతాయి యువర్ ఆనర్. కఠిన కారాగార శిక్ష విధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇరువైపు వాదనలు విన్న తర్వాత ఆధారాలు పరిశీలించిన దాన్ని బట్టి నిందితులే నేరస్తులని రుజువైంది. కావున కోర్టు ఈ నలుగురు నేరస్తులకి జీవిత కారాగార శిక్ష విధించబడింది. ఏంటి మేడం, మాకు శిక్ష పడిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? మహా అంటే ఒక నెల రోజులు, ఆ తర్వాత బయటికి వస్తాం. మళ్ళీ కోరికలు పుడితే మీ ఇంటికి కూడా వస్తాం. லாலாம்பாட்டி எடுத்து நாகரத்தின பரபர மகபத்திர களிய கருப்பசாமிய பெத்தவர் தவிய வல்லவர் சாமிய முன்னோர என பேச்சிய தல மாரியம் மழ சித்திர கோபுரம் கட்டவே சித்திர கோபுரம் கட்டவே சித்திர கோபுரம் கட்டவே அலாம்பனைக்கு அழகு பொம்புத்து அத்தாவரண புஜலக்கி அலாம்பனைக்கு அழகு பொம்புத்து அத்தாவரண புஜலக்கி ఆడదంటే శక్తి, ఆది పరాశక్తి. తన సహనాన్ని అలుసుగా తీసుకుంటే తరువాత ఆమె ఆగ్రహాన్ని ఎవ్వరూ తట్టుకోలేరు. ఎందుకంటే స్త్రీకి భూదేవిలా ఓర్పుగా ఉండడం తెలుసు, భూకంపం పుట్టించి ప్రళయాన్ని సృష్టించడం కూడా తెలుసు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం నచే దేవం దేవో నకుల కుశలః స్పందిగుమపి. అంటే శక్తి స్వరూపమైన ఆ తల్లి భవానీమాత తోడు లేనిదే శివుడు కనీసం చెలించడానికి కూడా అర్హుడు కాదు. అలాంటి నారీమణుల ముందు మీరెంత, మీ బతుకెంత. మనకి జన్మనిచ్చిన తల్లిని ఎలా గౌరవిస్తామో అలాగే ప్రతి ఆడపిల్లని తల్లిలా భావిద్దాం, గౌరవిద్దాం.